ఈ సమాజం గౌరవం, విలువ ఇవ్వాలంటే డబ్బైనా ఉండాలి, అధికారమైనా ఉండాలి, లేదా అదృష్టమైనా ఉండాలి. ఇది ఏమీ లేనివాడు ఎంత మంచివాడైనా సమాజం విలువ ఇవ్వదు. నీవు అహంకారులను ప్రశ్నలు అడగవద్దు, మూర్ఖులకు సమాధానం చెప్పవద్దు. నీకు రెండూ ప్రమాదమే, ఇద్దరికీ మౌనమే సమాధానం. వెనుతిరిగి చూడకు, నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. ఇష్టపడటానికి, ప్రేమించడానికి వ్యత్యాసం ఏంటి అని అడిగితే ఆ మాటకు, ఒక పువ్వును ఇష్టపడితే మొక్క నుంచి కోసుకుంటావు, అదే పువ్వును ప్రేమిస్తే ఆ మొక్కకు రోజు నీరు పోస్తావు. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం. విశ్వాసం లేని వ్యక్తుల పట్ల నీవు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా వ్యర్థమే. ఈ నిద్ర చాలా విచిత్రమైనది. వస్తే అన్నీ మర్చిపోయేలా చేస్తుంది, రాకపోతే అన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది. మనీ అనేది మనిషికి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా ఇంద్రభవనంలా కనిపిస్తుంది. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం, నిజంతో ధైర్యంగా బ్రతకడం. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం, ఈ మూడు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు, నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు, విత్తనం బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు, నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. చెడ్డవాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచివాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్ళు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. తప్పు ఒక పేజీ అయితే బంధం అనేది పుస్తకం లాంటిది. కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు, పోయినదంతా తిరిగి సంపాదించగలను అన్న నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి బికారి అవుతాడు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే ఎదుటివారిని మనస్ఫూర్తిగా అభిమానిస్తారు. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు, కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న వ్యక్తి చాలా ప్రమాదకరం. మంచివాడిగా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచివాడిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. అర్థజ్ఞానం అభిమన్యుడంతటి వీరుడినే అంతం చేసింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగు ముందుకు వెయ్యకండి. నీ జీవితంలో ఉన్న మంచి వ్యక్తులను అభినందించు, అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. సృష్టిలో వృధా కానివి రెండు, మంచి మనిషితో స్నేహం, మంచి మనసుతో చేసిన సాయం. మీరు మీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే మీ పరువు పోతుంది. మీ విలువలని మర్చిపోయి ప్రవర్తిస్తే మీ తల్లిదండ్రులు మీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ఒకరి హృదయంలోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, కానీ వెళ్ళి తిరిగి రావడానికి మార్గం లేదు. అందుకే ఇష్టమైన వారు హృదయం నుండి వెళ్ళేటప్పుడు హృదయాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత వదిలి వెళ్తారు. ఏ వ్యక్తి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి.
ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనెతెట్టపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. సంపదకు అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితమే నాశనం. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసే మనిషిని మర్చిపోవద్దు. మనల్ని ఇష్టపడే వ్యక్తికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పడే సంతోషం చెప్పలేనిది. మన కోసం ఆరాటపడే మనిషిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మనం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి లేదా రాయదగిన పనులు చేయాలి. తెలివితేటలు అంటే అవతలి వాళ్ళలో తప్పులు గుర్తించడం కాదు, వాటికి పరిష్కారాలు సూచించడం. డబ్బులు వస్తే వ్యక్తిత్వాన్ని మార్చకు, పదవి వస్తే అధికారాన్ని చూపించకు, ఆడంబరం వస్తే అహంకారంతో ఆడకు. ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికీ శాశ్వతం కాదు. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలానే ప్రవర్తించు. నిన్న చేసిన తప్పుల గురించి భయపడేవారు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే బాధని, భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేస్తే ఓర్పు నిన్ను గెలుపు దగ్గరకు చేరవేస్తుంది. మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ఈ ప్రపంచం కావాలి. ఉన్నతంగా ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి మీరు కావాలి. సంపాదన లేని మగవాన్ని, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ సమాజం. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైంది, బాధలు భరించలేక సంసారం చక్కదిద్దుకుంది అంటారు. ఇదెక్కడి న్యాయం? ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే.